వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనిష్ఠీయతాం తేనేసస్య విధీయతాముపచితిః కామ్యే మతిస్తజ్జతాం పాపౌఘ పరిధూయతాం భవసుఖే దోషో అనుసంధీయతాం ఆత్మేచ్ఛ వ్యవసీయతాం నిజగృహతూర్ణం వినిర్గమ్యతాం. వేదో నిత్యమధీతం చెప్పాం, తదుదితం కర్మ స్వనిష్ఠితం చెప్పాం, తేనేసస్య విధీయతాం పచితి అయిపోయింది. కామ్యే మతిస్తజ్జతాం ఇది చెప్పాలి. కామ్యే మతిస్తజ్జతాం, కామ్య కర్మలయందు బుద్ధిని పెట్టకము. శంకరులు చాలా కొండ బదులు కొట్టినట్టు చెప్పారు. ఏంటంటే ఈ ఉపదేశం చాలా ముఖ్యమైనది. మానవుడు ఏదో ఒక కోరికచే ప్రేరితుడై ఆ కోరికను మనస్సులో పెట్టుకుని చేసే కర్మ, ఆ కర్మ వేద విహితమైనది కావచ్చును, కామ్య కర్మ అవుతుంది అది. కాబట్టి భగవంతుని వద్ద స్వర్గము, ఇహలోక భోగాలు, సంపద మొదలైనవన్నీ కూడా పెట్టుకుని మనం వాటి కోసం మాత్రమే భగవంతుని పూజిస్తే అది కామ్య పూజ అవుతుంది. కామ్యే మతి స్వజ్జత, కోరికని మదిలో పెట్టుకుని మనస్సు పరిగెడుతూ ఉంటుంది. అలా మన మనస్సుని మనమే పరిగెట్టిస్తూ ఉంటాం. ఆ కారణము కోరిక అని మనం గమనిస్తే తప్పనిసరిగా మన మదిలో ఏదో ఒక కోరిక ద్వారా మనం పరుగు పెడుతున్నామని మనకు తెలుస్తుంది. కామ్య కర్మల యందు మన బుద్ధిని అలా పెట్టు కూర్చోకూడదు. శంకరులు ఈ విషయం గట్టిగా చెప్పాడు. మానవుడు ఏదో ఒక కోరికతో ప్రేరేపితుడవుతాడు. ఆ కోరిక అంటే ఈవెన్ పూజ చేసిన, ఈవెన్ భగవంతుడిని ఆరాధించినా కూడా లేదండి ఆ కోరిక లేదంటే పుణ్యమైనా ఆశిస్తాడు. ఇది చేస్తే పుణ్యము, అది చేస్తే పుణ్యం, ఏదో మొత్తం మీద ఏదోటి లేకుండా మనిషి అసలు చెయ్యడు. ఎందుకండి ఎవరితోనైనా మాట్లాడితే కూడా లాభం ఉంటే కానీ మాట్లాడు. అన్నీ కలిసి రావాలి, కలిసి వస్తే తప్పించి కదలకే లేదు. అప్పుడు కోరికతో ప్రయాణము, ఈ జర్నీ కోరికతో జరుగుతూ ఉంటుంది. ప్రతి కర్మ కోరికతోటే చేస్తాడు కాబట్టి ఆ కర్మ వేద విహితమైనదైన అంటే ఆధ్యాత్మికం అని మీరు పేరు పెట్టుకున్నా, లేకపోతే పూజ ఇలాంటివి పెట్టుకున్నా, ఉపాసనలు పెట్టుకున్నా, లేదా పారాయణాలు పెట్టుకున్నా, ఏం పెట్టుకున్నా లాభమే, బెనిఫిటే. అది లేకపోతే ఇప్పుడు భర్త అయ్యప్ప మాల వేస్తున్నాడు అనుకోండి, ఆవిడ అంతలా తలంటుకుని పనిచేస్తుందంటే ఇప్పుడు చేయట్లేదు, మీరు ఎక్కడో గ్రూప్గా తినేయండి అని చెప్తారు. ఒకవేళ చేసిన ఆయన వ్యసనాలు తగ్గడానికో లేదంటే కనుక ఏవో లాభాలతోటి సహకరిస్తారు. ప్రతిదీ అంతే. ఇప్పుడు ఆ పూజ ఏమైపోయింది? భగవంతుడి కోసం ఎవరండి నిజాయితీగా పూజ చేసేది? భగవంతుడిని భగవంతుడిగా ఆరాధిస్తారా ఎప్పుడైనా? లోపల ఎక్కడో చోట ఆయన నన్ను కాపాడుతాడు, రక్షణ వలయం ఇస్తాడు అనే ఆరాధనే ఉంటుంది. కృతజ్ఞతగా పూజ చేసేవాడు, కృతజ్ఞతగా ఆరాధించేవాడు ఎక్కడుంటాడు? కాబట్టి మనము ఇహలోకంలోనైనా పరలోకంలోనైనా ఏదోటి ఆశిస్తాం. ఇహలోకంలో సంపద మొదలైన తాయిలాలు మనకు కావాలి కాబట్టి వాటిని కోరుకుని దండం పెట్టుకునేవాడు కొంతమంది. కొంతమంది పరలోకంలో రేపొద్దుట నేను మంచిగా జీవించాలని, స్వర్గము ఇచ్చాడు. కైవల్యం అంటే ఏంటండి? స్వర్గమే కదా. సో అలా అయినా సరే ఆశించి బయలుదేరాడు. అసలు ఏమీ లేకుండా ఇప్పటికిప్పుడు నేను ఈ భూమి మీద ఉన్నానంటే కారణం భగవంతుడు కాబట్టి, భగవంతుడికి కృతజ్ఞతగా ఆరాధన అంటే ఆయన ప్రత్యక్ష దైవము పరమాత్మ అంతటా ఉన్నాడు. అంతటా అలరారుతున్న దైవాన్ని గుర్తించి నేను ఆరాధించగలుగుతానేమో ఒకసారి చూసుకుంటే బాగుంటుంది. కాబట్టి మనం భగవంతుణ్ణి పూజిస్తే అది కామ్య పూజ. కాబట్టి కామ్య కర్మలు వ్యాపార సరళిలో సాగుతాయి.
బేరమే ఉంటుంది. నువ్విస్తావా? అదిస్తావా? ఇదిస్తావా? ఈ బేరం ఉంటుంది. నేనేమిస్తాను? నువ్వేదన్నా ఇస్తే దాంట్లో వాటా ఇస్తా. నువ్వేదన్నా లాభం ఇస్తే దాంట్లో వాటా ఇస్తా. భగవంతుడు తింగరోడేంటండి నవ్వుకోడా? ఇప్పుడు నేను రూ. 100 ఇస్తాను. మీరు నాకు రూ. 1000 ఇవ్వండంటే ఎవడైనా ఏమంటారండి? ఎందుకిస్తామని అడుగుతాం. రూ. 100 నువ్విస్తే పిచ్చా? వెర్రా? నేను రూ. 1000 ఇవ్వడానికి అని అడుగుతాం. మరి మనం భగవంతుడిని ఎలా కోరుకుంటామండి? నాకో ఇల్లు కట్టించి పెట్టేస్తే. ఇల్లు ఎంతుంటుందండి? ఒక 50,00,000 1,00,00,000 ఉంటుంది. నీకు నేను ముడుపు కడతాననో, లేదా నిలువు దోపిడీ అన్నాడనుకోండి. నేననుకున్నాను పూర్వం నాకు తెలీదండి నిలువు దోపిడీ అంటే, ఒంటి నిండా బంగారం వేసుకొని ఇచ్చేస్తాడేమో అనుకున్నాను. తర్వాత తెలిసింది. ఆ మొక్కుకున్నప్పుడు మెడలో ఏదుందో అదేస్తాడని. అంతవరకు తెలియలేదు. మొక్కుకున్నప్పుడు అన్నీ తీసేసి ఒకటి తాడుంచుకుని ఏసేయడు. జనులు నిలువు దోపిడీ అంటే పైనుంచి కింద దాకా అన్నీ మొత్తం పెట్టేసుకుని 7 వారాల నగలు అలా ఇచ్చేస్తారేమో. అదేం నిలువు దోపిడండి? లేదా నీ కొండకి నడిసొస్తాను. ఎవడికి కలిసొస్తుందండి నువ్వు నడిసొస్తే? ఓ 2 కేజీలు తగ్గుతావు, కేజీ తగ్గుతావు. నీకే కలిసొస్తుంది. నీ కొండకి నడిసొస్తాను ఎవడైనా దండం పెట్టుకుంటాడా అలాగా? అంటే ఎందుకు పెట్టుకుంటున్నారు అలా? మొక్కు ఉండిపోయిందండి అంటాడు. ఎందుకు మొక్కుకున్నావు? పిల్లోడి సీట్ రాలేదనో, పిల్ల పెళ్ళవ్వలేదనో, పిల్లకి కడుపు రాలేదనో, లేతే నాకు కలిసి రాలేదనో, వ్యాపారంలో లాసొచ్చిందనో, ఇక్కడి నుంచి కింద నుంచి పైకి నడిసొస్తాం. ఏం చిత్రంగా ఉంటాయండి ఇవన్నీ చెప్తే మీకు నచ్చదు. మీరు అలవాటు పడిపోయిన ప్రాణాలు. నేనొచ్చి గెలకాలి. ఇదో ప్రారంధం. అలా ఎందుకంటారు? నాకర్థం గాని విషయం ఇది. చాలా చాలా కష్టం ఇది అర్థం అవ్వాలంటే. లాజిక్ లేదు దానికి. మరి ఎందుకయ్యా అలా మా అమ్మ అలాగే మొక్కుకుందండి. నేను కూడా పెద్దల బాటలో నడుస్తానంటాడు. పెద్దలు అలా నడవలేదు. వాళ్ళకి తెలీదు పాపం ఏదో అమాయకులు అలా మొక్కుకున్నారు. నువ్వేమన్నా అమాయకుడివా? ముదిరిపోయి ఉంటావు నువ్వు. మరెందుకండి? లేకపోతే ఉత్తినే వస్తుంది కాబట్టి ఈ జుట్టు ఇచ్చేస్తాడు. ఇంక అంతకంటే ఇచ్చేదేముంది? ఇది ఉచితంగా పెరిగిపోతూ ఉంటుంది. మీరు పెంచక్కర్లేదు దీన్ని. మీరు తెల్లారి లేసేటప్పటికి ఒక చిన్న పిసరు చీమ తలకాయ అంత పెరుగుతూ ఉంటుంది. దానికి మళ్ళీ నువ్వు అది పట్టుకెళ్ళి దేవుడికిచ్చేయి. ఇలాంటి పిచ్చి వేషాలన్నీ వేయడానికి రెడీగా ఉంటారు. ఇది నా పూజ. దీన్ని కామ్య పూజ, వ్యాపార సరళి, కన్వీనియంట్ భక్తి. కాబట్టి ఇలా సాగుతూ ఉంటుంది. లేదా ఈ దేవతకి ఈ సేవలందిస్తే నాకు ఈ లాభం కలుగుతుంది. ప్రవృత్తి అందరి జీవితాల్లో ఉంటుంది. జీవితంలో ఆరంభ దశలో ఏదైనా ఉండడం తప్పేం కాదు. కానీ నెమ్మదిగా తెలుసుకోవాలి. తెలుసుకొని జాగ్రత్తగా మారాలి. మనం క్రమంగా ఏం చేయాలంటే ప్రవృత్తి నుంచి నిష్కామ కర్మ వైపుకి నెమ్మదిగా అడుగులు వేసేయాలి. నిష్కామ కర్మ అంటే నేనేమి ఆశించకుండా ఆరాధిస్తాను. ఆశించకుండా పనిచేస్తాను. నిత్య కర్మ, నైమిత్తిక కర్మ ఏదైనా సరే నేను నో బెనిఫిట్. ఆయన ఇచ్చిన బెనిఫిట్ చాలు. బోలెడు ఎక్కువగానే ఉంది నాకు. ఇంకా కొత్త బెనిఫిట్ కోరుకోను. నేను మొక్కుకోలేదండి. మా ఆయన మొక్కుకున్నా. ఆయన్నెళ్ళొచ్చేయమనండి. నేను లేకపోతే ఉండలేనండి. ఏం చెప్తారండి ఈ కబుర్లన్నీ? నిష్కామ కర్మ వైపుకి ఎదగాలి. వివేకానంద స్వామి కామన కోసం పని చేయటాన్ని బానిస అని చెప్పాడు. వర్కింగ్ లైక్ ఎ స్లేవ్ అని వర్ణించాడాయన. ఈనాడు సమాజం అంతా బానిసల కిందే బతుకుతున్నారు. దేనికి? కోరికకి బానిస. చాలా మంది అడిగారు నన్ను. కోరిక లేకపోతే ఇంకా జీవితం చప్పగా ఉండదండి అని అడిగారు. ఎందుకుంటుందండి? హ్యాపీగా ఉంటుంది. చప్పగా ఉండదు. కోరికుంటే 2 రకాల నష్టం. తీరితే అహంకారం, తీరకపోతే దుఃఖం.
అప్పుడు కోరుకుంటే జీవితం చప్పగా, కోరుకోకపోతే చప్పగా ఉంటుందా? తీరిందంటే నా అంత మునగాడు లేడని అహంకారం వస్తుంది. తీరలేదనుకోండి, నాకు తీరలేదు అనే దుఃఖం వచ్చేస్తుంది. ఇది మనం గమనించాలి. ఆ 2 మనకి అహంకారాన్ని తీసుకొస్తది. కాబట్టి అలా స్లేవ్‌లాగా అంటే బానిసలాగా ఆ కోరికను పట్టుకుని వెళ్లాడకూడదు. అలా వెళ్లాడుతూ ఉంటే మనకి ఇంక గతి నిరోధకం. ఇంకెప్పుడు ఎవరు నిన్ను కాపాడగలుగుతారు? ఇటు ఈనాడు సమాజం కామ్యకర్మలు పెద్ద ఎత్తున చెలామణి అయిపోతున్నాయి. కొన్ని ధర్మ సంస్థలు, మతాచార్యులు అనుకున్న వాళ్ళందరూ జనులు, పూజారులు, సిద్ధాంతులు, వాస్తు శాస్త్రవేత్తలు, గురువులు అందరూ కూడా నువ్వు ఇది చెయ్యమ్మా ఇది కలిసొస్తుంది. అది చెయ్యమ్మా ఇది కలిసొస్తుంది. వాళ్ళే నచ్చుతారు. మా దగ్గరికి వచ్చినప్పుడు అడుగుతారు. ఏం చేయక్కర్లేదండి. హాయిగా కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానం చేసుకోండి అన్నామనుకోండి. తింగరావిడా ఏంటి ఈవిడ? నేను ఇంతలా చెప్తుంటే ఈవిడ అసలు ఏమి చెప్పలేదు. అలా కాదు. వచ్చావమ్మా ఇగో ఇంత కట్టు. నీకు ఈ పూజ చేసి ప్రసాదం నేను పొట్లం పంపుతాను నీకు. అయితే తగ్గిపోతుంది అన్నాననుకోండి. ఎంతైనా కడతాడు. అలా వద్దమ్మా హాయిగా నిష్కామ కర్మ చేసుకో. నువ్వు ఏదో నీకొచ్చిన దాంట్లో కొద్దిగా దానం చేసుకో అని చెప్పాననుకోండి. అస్సలు నచ్చదు. వెళ్ళి ఎవడో సిద్ధాంతికి తగులుకుని ఆయన ఏదో చెప్పి కట్టిన గోడ 4 సార్లు బదులుగొట్టి కట్టిస్తారండి. అది కూడా ఇష్టమే. ఓ రూ. 1,00,000, 2,00,000 అయినా సరే ఏం ప్రాబ్లం కాదు. సో మళ్ళీ కట్టేసి ఈ గోడ మార్చాక మాకు కలిసొచ్చిందంటే వీడి సంకల్పమే వీడికి కలిసొస్తుంది. అంతకుముందు ఈ గోడ వల్ల నష్టం జరిగింది, ఈ నష్టం జరిగింది, ఇంకొంచెం నష్టం జరిగింది. ఇప్పుడు ఇది తీసేసాను లాభం వస్తుంది, లాభం వచ్చింది. అది తీసేసి ఎందుకండి? తీయకుండా కూడా 100 సార్లు జపం చేయొచ్చు మనం. అదేం చేస్తుంది మనల్ని? నువ్వు వాస్తు బాలేదని నువ్వు ఇల్లు అమ్మేశావు. ఎవడో కొనుక్కున్నాడు. వాడికి కలిసొచ్చేసింది. ఎలా కలిసొచ్చింది? ఇల్లే నష్టమైతే వాడికి ఎలా కలిసొచ్చింది? వాడు చాలా సంతోషం. నువ్వు రూపాయి తక్కువకి అమ్మేస్తావు వాస్తు బాలేదు. వాడు చాలా సంతోషంగా తీసేసుకుని నాకు ఈ ఇంట్లో ఎంత బాగుందో అనుకున్నాడంటే బాగుంటుంది. ఇలా ఎవడికి నచ్చుతుందండి చెప్తే నా పిచ్చి గాని. మనం రూపాయి దానం చేయనప్పుడు ఎవడో ఒకడు వచ్చి ఏదో రూపంలో లాగేయాలి. అది వెళ్తుందా? కాబట్టి సమాజంలో ఇంత పెద్ద ఎత్తున ధర్మ సంస్థలు కూడా, మతాచారులు కూడా కేవలం జనులకి కామ్యకర్మలను మాత్రమే బోధిస్తున్నారు. సో రాజకీయ నాయకులందరూ నువ్వు నెగ్గుతావో ఓడిపోతావో దానికి బోల్డు హోమాలు చేసేయచ్చు. ఈ హోమం చేశాడు కాబట్టి వీడు నెగ్గేశాడు. ఇలా మొత్తం మీద ఒక ప్రచారం నడుస్తుంది. న్యూమరాలజీ, సంఖ్యాశాస్త్రము, జ్యోతిష్య శాస్త్రము, ఆ శాస్త్రము, ఈ శాస్త్రము. తెల్లారులేస్తే సెల్ ముట్టుకుంటే బోల్డు, టీవీ ఆన్ చేస్తే బోల్డు. పూర్వం ఎప్పుడో పేపర్లో రాశి ఫలాలు వచ్చేవి. ఎవడో మగవాళ్ళు పెద్దవాళ్ళు చదివారు. ఎవరు చదువుతారండి దాని గురించి? ఇప్పుడు అలా కాదు. మీ ఇంట్లో పనమ్మాయిని అడగండి, అది కూడా పొద్దున్నే రాశి ఫలాలు చెప్పేస్తుంది. వాళ్ళ ఇంట్లో టీవీ చూసి వచ్చేస్తుంది. చక్కటి రాశి ఫలాలు మీకు చక్కగా వర్ణించి చెప్పేయగలరు. ఇప్పుడు ఈ నాలెడ్జ్ ఇంత ప్రచారం ఎందుకు జరిగిందంటారు? మన భయాన్ని క్యాష్ చేసుకోవడానికి కాదు. మనకు ఆల్రెడీ ఎంతో గుబులు ఉంటుంది, ఎంతో భయం ఉంటుంది. ఇప్పుడు వాడు ఇవాళంతా ఇంత గ్రహబలం ఉంది అన్నాడే అంటే మనకు ఆ భయం అలా వెంటాడుతూ ఉంటుంది. పూర్వం ఇలా గుళ్ళు చుట్టూ తిరగడం, రావి చెట్లు చుట్టూ తిరగడం, శని దేవతల చుట్టూ తిరగడం, చెట్ల చుట్టూ తారాలు కట్టడం ఇవన్నీ ఏం లేవండి. వాళ్ళు చదువుకోలేదు, బోల్డ్ నాలెడ్జ్తో ఉన్నారు పాపం వాళ్ళు. మనం చదువుకుని కాకరకాయని కేకరకాయ అన్నాం, అదే గొప్ప. అలా ఉంటుంది మన నాలెడ్జ్ అంతా. కాబట్టి కొంచెం ఆలోచిస్తే కరెక్ట్గా తెలిసిపోతుంది. కామ్య కర్మలు ఇంతలా సమాజంలో పెరిగిపోవడానికి కూడా మతాచార్యులు కూడా ఎక్కువగానే కృషి చేస్తారు పాపం. ఇంకా బ్రాహ్మలు గుళ్ళో పూజారితో సహా అందరూ జ్యోతిష్యం చెప్పేస్తారు. ప్రతి ఒక్కడు సిద్ధాంతి.
తాపీ పట్టుకున్నవాడల్లా మేస్త్రి ఎలా అయిపోతాడో, సో ఇలా గు పంతులు అన్నవాడల్లా సిద్ధాంతి అయిపోతాడు. చాలా కష్టమండి. నడుస్తుంది సమాజం. ఎందుకంటే జనుల భయం అలా ఉంది. కాబట్టి నడుస్తుంది. కోరికలు కూడా అలాగే ఉన్నాయి. ఇంతంత కోరికలు ఉన్నాయి కాబట్టి అంత బాగా సమాజంలో చలామణి అయిపోతున్నారు అందరూ. కాబట్టి ఇది చాలా దురదృష్టకరం. కామ్య కర్మలపై మోజు పెరిగిపోవడం వల్ల మతానికి, ధర్మానికి, సంస్కృతికి చేటొచ్చేసింది. సో ఈ మత ప్రచారం లేకపోతే ధర్మ ప్రచారం, సంస్కృతి పాడు చేసేసారు శుభ్రంగా. ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఇలా చేస్తే తప్పు, అలా చేస్తే తప్పు. మతాచార్యులు ఎలా చెప్తారంటే చాలా దుర్మార్గంగా, విష్ణు మతం తీసుకుంటే విష్ణు ఒక్కడే గొప్పవాడు, శివ మతం తీసుకుంటే శివుడు ఒక్కడే గొప్పవాడు, మిగతా వాళ్ళందరూ మంచివాళ్ళు కాదు. లేకపోతే మా దేవుడు తప్పించి ఏ దేవుడు నిన్ను రక్షించడు. దేవుడు అలా ఉంటాడని మనకు కూడా కొద్దిగా తెలియాలి కదా. ఇమీడియట్లీ ఇందులోంచి అందులోకి, అందులోంచి ఇందులో దూకేస్తూ ఉంటాడు. దేవుడు ఎక్కడైనా అలా ఉంటాడా? అన్ని ప్రాణుల్ని సమానంగా చూడగలిగేవాడే దైవం. మరి ఎలా ఎలా చెప్పగలుగుతారు? కాబట్టి సంస్కృతికి చేటు. ఎందుకని? ఇప్పుడు ఇన్ని రకాలు విడగొట్టేసాం కదా, ఇప్పుడు ఎలా పూజ చేయాలి? ఒకడొకటి చెబుతాడు, ఒకడొకటి చెబుతాడు, ఒకడొకటి. ఏం చేయాలి? లేదా ఏది వినాలి? అన్నీ డౌటే. నేనేమంటానంటే ఏది చేస్తే మీరు మారుతున్నారో అది చేయాలి. ఏది చేస్తే మీకు హాయిగా అనిపిస్తుందో అది చేయాలి. అలా కాకుండా అయితే కష్టం. ఇక్కడ చిత్తశుద్ధి ప్రధానం, శ్రద్ధ ప్రధానం, భావం ప్రధానం. అలా కాకుండా మీరు ఏదో తెలుసుకుని ఏదో చేసామనుకుంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం పూజకి ముందు వినాయకుడిని పెడతాం, పసుపు ముద్ద కదండి. అది మన చేతిలో ఉన్నంతసేపు పసుపు ముద్ద. పళ్ళెంలో బియ్యం పోసి తమలపాకులో అది పెట్టినప్పుడు గణపతి అయ్యారు. మీరు భావన, గణపతి మంత్రం చదివి గణపతి అని చెప్పి మీరు చక్కగా భావన చేస్తారు. పూజ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పంతులు గారు పట్టుకెళ్తారు. పట్టుకెళ్తే ఆయన సాంబార్లో పడేసుకుంటాడు. ఎందుకని? తెల్లారు లేస్తే అన్ని బోల్డ్ గణపతులు వస్తారండి. ఏం చేసుకుంటారు? చక్కగా తీసుకెళ్ళి ఇంట్లో వంటలో చక్కగా వేసేసుకుంటారు. మీకెలా తెలుసు? మా చిన్నప్పుడు బ్రాహ్మణుల ఫ్రెండ్స్ ఉండేవారు. ఈ పూజ తెచ్చినవన్నీ మాకు ఇలాంటి క్యూరియాసిటీ ఎక్కువ. నాకు తెచ్చినవన్నీ చక్కగా ఆయన పట్టుకొచ్చి వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారికి ఇచ్చేవారు. 4 ఆడపిల్లలు ఉండేవారు. వాళ్ళకి చాలా పూరు ఉండేవాళ్ళు పాపం. సో అన్నీ ఆవిడ ఏం చేసేది? చూసుకుని ఏది వేస్ట్ చేసేది కాదు. అరటిపళ్ళు ఎక్కువ వచ్చేస్తే అరటిపళ్ళు పచ్చి పులుసు పెట్టేది. ఈ పసుపు ఇవి ఉంటే కనుక చక్కగా చారులో వేసేయడం, సాంబార్లో వేసేయడం. ఎందుకనంటే మనం అంత వేసుకోము, కొద్దిగా వేసుకుంటాం. వేస్ట్ చేయకూడదు. ఆవిడ సగం ముద్ద కూరలో వేసేస్తే సగం ముద్ద కాళ్ళకి మొహానికి రాసేసుకుంటాం. ఇప్పుడు ఈ గణేష్ ఏమైపోయాడు అంటారు? మన ఇంట్లో ఉన్నంతసేపు గణేష్ అయ్యాడు. వాళ్ళ ఇంట్లోకి వెళ్తే సాంబార్కి మొహానికి ఎక్కేశాడు. చాలా చిత్రంగా ఉంది. నేను మా అమ్మగారిని ఇది ఇవ్వద్దు, ఇస్తే ఇలా అయిపోతుంది, ఈ గణేష్ని అట్టే పెట్టేసుకుని దండం పెట్టుకుందాం, తప్ప అలా అట్టే పెట్టేసుకోకూడదు, మనం ఇచ్చేయాలి పంతులు గారికి అని. అంటే నువ్వు భావన చేసినంతసేపు భగవంతుడు భావనా రూపంలో అక్కడ ఉన్నాడు. మనకి హాయిని ఇచ్చాడు, మనకి ధైర్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నాకుండే ఏ భయాలు ఆయన తీసేస్తాడు, ఎటువంటి విఘ్నాలు లేకుండా తీసేస్తాడు. లేకపోతే ఏదో భావన చేస్తాను నేను మొత్తం మీద. అంటే అదే పసుపు మనకు ధైర్యాన్ని ఇచ్చిందా లేదా? ఇంట్లో సీసాలో పసుపు ధైర్యాన్ని ఇస్తుందా? మీ భావన ధైర్యాన్ని ఇచ్చిందా? మీరు కొంచెం ఆలోచించాలండి. అప్పుడు మేము చిన్నవాళ్ళం, మాకు తెలియదు.
సో, ప్రతీదీ అలా చూస్తే తెలుస్తుంది మనకి అంతా గూడా. అదే తాంబూలం మనమైతే ప్రసాదం కింద తీసుకొని స్వీకరిస్తాం. వాళ్ళైతే కిళ్ళీ కట్టుకొని వేసేసుకునేవారు. రోజు వస్తాయండి. వాళ్ళేం జేసుకుంటారు కదా! సో, మనం మన సంస్కృతిలో భాగంగా శ్రద్ధ, సబూరి అని చెప్పాడు సాయిబాబా. ఆ శ్రద్ధ భావన కరెక్ట్‌గా చేసినప్పుడు మనోధైర్యం భగవంతుడు ఆ టైంలో గృహస్థులకి బోలెడు రకాల ఇబ్బందులుంటాయి పాపం. తెల్లారి లేస్తే అన్నీ తడుముకోవాలి. తడుముకుని జీవితాన్ని నడపాలి. బోలెడు టెన్షన్‌లు, లేతే పిల్లల ప్రాబ్లమ్స్, లేతే ఇంట్లో ఒత్తిళ్ళు, ప్రకృతి నుంచి వచ్చే పూర్వమైతే వ్యవసాయం కాబట్టి ప్రకృతి నుంచి వచ్చే ఒత్తిళ్ళు, ఇప్పుడు ఉద్యోగం వస్తే ఆఫీసు నుంచి వచ్చే ఒత్తిళ్ళు, ఏవో ఒత్తిళ్ళు మొత్తం మీద. ఇప్పుడు వీడు ఎలా సర్వైవ్ అవ్వాలి? అంటే చక్కటి పూజా విధానం మనకి ఏర్పాటు చేశారు. ఆ భావన చేసినంత సేపు మనోధైర్యం వస్తూ ఉంటుంది. అప్పుడు అలాంటి ధైర్యాన్ని మన సంస్కృతిలో మనకు అందించారు చక్కగా. మీరు మీ పిల్లలకి అది నేర్పడం మానేశారు. మీరు కనీసం అలాంటి ధైర్యాన్నైనా పూజా గదిలో కూర్చొని మీ అమ్మాళ్ళు నేర్పారు కాబట్టి, అమ్మా, నాన్న వాళ్ళు చేస్తూ కూర్చోబెట్టి నేర్పారు కాబట్టి, మనకు అలాంటి ధైర్యం వచ్చేది. మీ పిల్లలకి అలాంటి ధైర్యం నేర్పారా? ఏమీ లేదు. వాళ్ళని చదువుకో అని గాలికి వదిలేశారు. వాడికి తిండి, బట్ట, చదువు, డబ్బులు ఇవన్నీ అలవాటు చేశారు. వాడు ఆ ధైర్యం ఎక్కడి నుంచి తెస్తాడు? మీ దగ్గర నుంచి తీసుకోడు. మన సంస్కృతి నుంచి తీసుకోడు. ఇంకెక్కడి నుంచి తీసుకుంటాడు? మీరు గమనిస్తే పిల్లలు గుడికెళ్ళడానికి ఇష్టపడతారు. తయారై గుడికెళ్ళి దండం పెట్టుకోరా అంటే ఎంచక్కా దండం పెట్టుకొని వచ్చేస్తాడు. ఎందుకని? ఎప్పుడైనా మీకు కూడా గుడికి తీసుకెళ్లారు తప్పించి, మొత్తం పూజలో వాడు పాల్గొనేటట్టు ఎక్కడా చేయలేదు మనం. పూజంతా అయిపోయాక నాయన ప్రసాదం తీసుకుంది గందా, హారతి తీసుకుంది గందా, దీనికి పిలిచారు. వాడు గుడికి ఒక్కటే వెళ్ళి ఉట్టినే దండం పెట్టేసుకొని వచ్చేస్తాడు. కాబట్టి ధర్మానికి చేటు చేయకూడదు. మన సంస్కృతిని పాడు చేయకూడదు. ఇప్పుడు ఎక్కడో లోపల ఏదో ఇబ్బందొచ్చి కాలు వాసిందనుకోండి, అది మనం కాలు లావయిందనుకుంటామా? అయితే ఒళ్ళంతా నీరు పట్టి ఉబ్బిపోయాడనుకోండి, నేను ఒళ్ళొచ్చాననుకుంటాడా? బరువు తెలుస్తుంది. సడన్‌గా ఎవడు ఉబ్బిపోడు కదండీ! సడన్‌గా స్లోలీ లావవుతారు. కాదు సడన్‌గా తెల్లారేటప్పుడు కాలో, చెయ్యో ఇంత లావయింది. ఇది పర్వాలేదు బలంగా తయారైంది. ఈ చెయ్యే పోన్లే, ఈ చెయ్యి ఇంకో వారం రోజులు పోయాక తయారవుతుందని ఊరుకుంటాడా? ఎందుకు వాసిపోయింది దాన్ని ఎదురు చూడడు. వెంటనే చూపించుకోడు. అలాగే మనం తప్పనిసరిగా సడన్‌లీ మనకి డబ్బులొచ్చేసి సడన్‌లీ రావాలని ఎలా కోరుకుంటామండి? కాబట్టి ఎటువంటి కామ్య కర్మలు ఉండకూడదు. ఒకడు జీతంరాళ్ళ కోసం శ్రమిస్తే అది శ్రమగానే మిగిలిపోతుంది కానీ, అదే పనిని శ్రద్ధతో జనార్దన్ రూపంలో చేస్తే ఆరాధన అంటే భావము ఎలాగూ డబ్బులొచ్చేస్తాయి. కానీ తన కర్తవ్యం, డ్యూటీ పర్ఫెక్ట్‌గా చేస్తే ధర్మం కూడా అదనంగా రక్షిస్తుంది. జీతం ఎలాగో తీసుకుంటాడు. కానీ డ్యూటీని పర్ఫెక్ట్‌గా చేస్తే ధర్మం అదనంగా కాపాడేస్తుంది. 2 బెనిఫిట్‌లొస్తాయి. తెలివైనవాడైతే చక్కగా చేసుకుంటాడు. తింగరోడు కాకపోతే ఎలాగోలా పనెగ్గొట్టేసి నెలొచ్చేటప్పుడు జీతం తెచ్చుకొని వచ్చేద్దాం. ఈ మధ్య కాలంలో నేను ఈ కన్‌స్ట్రక్షన్‌లో చూసేస్తా. ప్రతి క్షణం ప్రతి మనిషి తక్కువ పని చేసి ఎక్కువ డబ్బులు పట్టుకుపోవాలి. పని ఎలా గడపాలి? తెల్లారి లేస్తే ఎన్ని దొంగ వేషాలు వేయాలి. ఇలా మన ఇళ్లల్లో కూడా అంతే. అత్తగారు చూస్తుంటే నటిస్తారు. మేము చూస్తే నటిస్తారు. ఎన్ని రకాల నటనల మధ్యలో మన జీవితం ఉంది. సిన్సియారిటీ లేదు. నిజాయితీ ఉన్నవాడికి ధైర్యం ఉంటుందండి. నిజాయితీ లేనివాడు దొంగ చూపులు చూస్తూ ఉంటాడు చూడండి. 24 అవర్స్ లోపల అలా దొంగగానే బతుకుతూ ఉంటాడు. ఇప్పుడు మరుజన్మలో దొంగ ఏం చేస్తాడండి? డైరెక్ట్‌గా దొంగ అయిపోతాడు. ఇంత నటన ఉంటే డైరెక్ట్‌గా దొంగ అయిపోతాడు. ఈ లోకంలో ఎంతమంది దొంగలో
సో, పైకి మనుషుల కింద కనపడుతున్నారు. కానీ లోపలంతా దొంగ బుద్ధుంటుంది. దొంగ బుద్ధంటే ఎవడు డబ్బులు దొబ్బేయడమే కాదండి. నిజాయితీ లేకపోవడము. కాబట్టి మన లోపల జనతా జనార్దన్ భగవంతుడున్నాడు. ఆయన్ని మభ్యపెట్టే పనులేమిటండి? కాబట్టి మనం పనిని శ్రద్ధతో చేసి, అది ఈశ్వరుడికి సమర్పించేస్తే, ఆ కర్మ అక్కడితో క్లియర్ అయిపోయింది. పనిని దొంగ వేషాలేసి చేసి, భగవంతుడికి నువ్వు సమర్పించినా అది వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు అహంకారంతో చేసే పని ఈశ్వరార్పణమస్తు అంటే ఏమిటి ఉపయోగం? ఏ అహంకారం లేకుండా నా డ్యూటీ నేను పర్ఫెక్ట్. నేను ఉద్యోగం ఒకటే చెప్తాను. గృహిణి అయినా సరే తన డ్యూటీ. తాను ఏం చేస్తున్నా, ఎక్కడ జీవిస్తున్నారో అక్కడ తన ధర్మం ఏమిటి? ఇప్పుడు పోనీ మనం అన్నీ అయిపోయి పిల్లలకి అప్పచెప్పేస్తాం. మనం ఇంకా ఖాళీగా ఉన్నాం. వాళ్ళకి బర్డెన్ కాకూడదండి. ఇంట్లోనే ఉన్నాం. వాళ్ళకి ఏదో సాయం చేస్తూ ఇంట్లో ఉన్నాం. మన పని మనం చూసుకుని మనం తలుపేసుకుంటే గొడవ ఉండదు. అన్నింట్లో దూరేసి, అన్ని ఆరాలు వాళ్ళని ఇబ్బంది పెట్టేసి, వాళ్ళకి మనకి ఘర్షణ వచ్చేటట్టు చేసుకుంటూ ఉంటారు. ఎందుకొచ్చింది? చాలా మందిని చూస్తాను. చాలా చక్కగా వాళ్ళకి సాయం చేసి వెళ్ళిపోయి వాళ్ళ రూమ్‌లో పుస్తకం చదువుకుంటూ, మంత్రం చదువుకుంటూ, మళ్ళీ వాళ్ళకి కావాలన్నప్పుడు వచ్చి వాళ్ళకేదో సాయం చేసి, ఎవరు ముద్ద తినేసి తలుపేసుకొని కూర్చుంటారు. అంటే లోపల చాలా కూల్‌గా ఉన్నారు. వాళ్ళ ధర్మం ఏంటో వాళ్ళకి తెలుసు. కేకేస్తే పలకరిస్తే పలుకుతారు. లేదంటే కామ్‌గా బోలెడు ఉన్నారు. కొంతమందుంటారు. అన్నీ ఆరాలే. ఎవడో వస్తాడు. ఇంక మనకున్న వ్యంగ్యమంతా వాళ్ళకే చూపించాలి. పాపం మీరు బాగున్నారు చక్కగా మీ కోడలు బాగా చూసుకుంటున్నారు. ఏం చూసుకోవడం లేండి అన్నారంటే చాలు. చాలా కష్టమండి. ఇదంతా మన జీవన విధానంలో రాలేదు. మనమే మన భావనలో తెచ్చుకున్నాం. కాబట్టి కర్మయోగం కింద మారకుండా అంతఃకరణ శుద్ధి కాదు అనే విషయం తెలుసుకోవాలి. రోగికి నర్సు సేవ చేస్తుంది. వైద్యుడు సేవ చేశాడనుకోండి. ఆ సేవ ఈశ్వరారాధన. డబ్బులు ఫీజు తీసుకోవచ్చు కానీ అది సేవా రూపంలో చేయగలుగుతాడా? ఎంత డబ్బులొస్తాయి వీడికి అర్జెంట్‌గా 4 స్కాన్‌లు రాసేయనా అనుకున్నాడనుకోండి. ఆ ఒక స్కాన్‌కి వాడికి రూ. 150 ఎంతో 200 వస్తుంది. దానికోసం స్కాన్ రాసిస్తారు. రాస్తే ఆ రేడియేషన్, ఆ పవర్ మన బాడీలో అనవసరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంత నష్టమండి. పేషెంట్ కూడా అలాగే ఉన్నాడు. వెళ్తాడు. పర్వాలేదన్నాడనుకోండి. ఎళ్లి పోనీ స్కానింగ్ చేయించుకోమంటారా అని వీడే అడిగేస్తాడు. పడ్డాడనుకోండి. ఏదో వాసింది. ఎక్స్‌రే ఒకవేళ రాయపోతే తంట. డాక్టర్ ఎక్స్‌రే రాయలేదు. అలా వీడికే భయం ఎక్కువ. సో, ఇలా మొత్తం మీద సేవ మానేశారు. ఒకళ్ళనొకళ్ళు దోచుకునే అలవాటు పడిపోయారు కాబట్టి, మనం ఆ సేవ ఈశ్వరారాధన అన్నట్లో ఆటంకం వస్తోంది. అలా కాకుండా కరెక్ట్‌గా చేయగలిగితే అది ఈశ్వరారాధన. భావన ఉంటే చాలు కానీ కేవలం డబ్బు కోసం, భోగాల కోసం, సమాజంలో పేరు ప్రతిష్టల కోసం మాత్రమే పని చేస్తారు. ప్రవృత్తి అంతా కూడా కామ్యకర్మతో కూడుకుని ఉంటుంది. చేసే ప్రతి పని కామ్యకర్మతో కూడుకుని ఉంటుంది. లేదా నామరూపాల వ్యక్తి భావన, నా అంత గొప్పవాళ్ళు లేరు అన్నంతగా కూడుకుని ఉంటుంది. ప్రతీది కూడా ఫలాసక్తి లేకుండా, కామ్యకర్మ లేకుండా పని చెయ్యరు కాబట్టే అహంకారం వస్తుంది. కర్మ మిగిలిపోతుంది. ఇది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం. ఎవరెవరు విడుదల అవ్వట్లేదు. ఎవరెవరు అలా పట్టుకొని బంధించబడుతున్నారు అనంటే, ఆ లోపము ఎవరిదో కాదండి. మనము కర్మయోగంలో లేము అని అర్థం. కర్తవ్య కర్మని చేసేటప్పుడు ఫలాసక్తి లేకుండా శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఎన్నిసార్లు ఉపదేశించాడో లెక్కలేదు. ఫలం అనభిసంధాయ అని చెప్పాడాయన. భాష్యకారులు ఎన్నో సార్లు ఉల్లంఘించినారు. ఫలాసక్తి వద్దు
అనే ఉపదేశాన్ని సరిగ్గా తెలుసుకోవాలి. ఫలాభిసంధిలో ఇరుక్కుంటాడు. మనస్సు చాలా కష్టమండి. చిన్నగా ఆసక్తి పెట్టినా పెద్దగా పేరాస అవుతుందది. అలవాటు పడిపోయి ఉంటాం మనం. పెళ్ళికెళ్లారనుకోండి. పెళ్ళికెళ్తే ఎందుకెళ్లారు? హాయిగా పిల్లల్ని ఆశీర్వదించడానికి వెళ్లారు. వాళ్ళిద్దరిని ఆశీర్వదించి, వాళ్ళకేదో ఇవ్వాలంటే ఇచ్చేసి, వాళ్ళు పెట్టిన భోజనం చేసేసి సంతోషంగా వస్తాడా? మనకేం గిఫ్ట్ ఇవ్వలేదేంటంటారు. రిటర్న్ గిఫ్ట్. ఎందుకండి రిటర్న్ గిఫ్టు? నువ్వు పెళ్ళికొచ్చావని గిఫ్ట్ ఇవ్వాలా? అలా అలవాటు చేసేసారు. ఎవరో డబ్బున్నవాడు, ఎవడో గొప్ప కోసం ఏదో చేస్తే మీరందరూ అలవాటు పడిపోయి, ఆ డబ్బులు ఆ పిల్లల పేరున దానం చేయండి అంటే చేయరు. వాడికి ఆల్రెడీ 10 వస్తువులుంటాయి. నువ్వు 11వ వస్తువు ఇస్తావు. ఎందుకండి అది? వాడు పట్టుకెళ్ళి ఆ చెప్పులు, డప్పులు అక్కడ పక్కన పడేయడానికి కాపోతే అయినా సరే ఇస్తావు. ఎవడో లేనివాడికి పెట్టే బుద్ధి లేదు మనకి. అది చేసే పని గొప్ప కోసమే చేస్తారు. పైగా ఆ ఆడపిల్లవాడిని మీరేం గిఫ్ట్లు ఇస్తారని అడిగి మరి, మా వాళ్ళు ఇంతమందొస్తారు, ఇంత ఖరీదైన గిఫ్ట్లు ఇవ్వాలి అని అడుక్కుని మరి పెట్టాల్సి. ఏది అడిగినా అది అడుక్కోవడం. ముష్టివాడు ఎంతో మనం అంతే అయిపోతాం. ఒక అమ్మాయిని మనం తెచ్చుకునేటప్పుడు అంత అడుక్కుని తెచ్చుకుంటే నెత్తెక్కి కూర్చుంటుంది. రేపొద్దుట ఉసూరుమంటూ ఏడవాలి. కాబట్టి ఇలాంటి వేషాలు వేసుకుని మనం ఫలాభిసంధితో, ఫలాసక్తితో జీవితాన్ని జీవిస్తే ప్రయోజనము ఉండదు. కాబట్టి ప్రయోజనం లేని పనిని చేయవద్దని కాదు, కానీ ప్రయోజనమనుద్దిశ్య న మందో అపి ప్రవర్తతే. ప్రయోజనం లేకుండా మూర్ఖుడు కూడా పని చేయట్లేదు కాబట్టి ప్రయోజనం ఉండాలి, కానీ ఫలాసక్తి ఉండకూడదు. అంటే ఏదైనా ఈ పని చేస్తున్నానంటే అది నాకు అవసరానికి చేశాను, లేదా దాని నుంచి ఇది వస్తుంది కాబట్టి చేయాల్సి వచ్చింది చేస్తున్నాను. దాని ఫలితం ఎలాగూ నాకు తెలుసు. కానీ అక్కడ మనం ఏం చేస్తామంటే ప్రయోజనము అంటే ఆ ఫలం మీద ప్రయోజనం కాదు, ఆ పని పట్ల ప్రయోజనం. ఆ చిన్న తేడా గమనించాలి. ఆ ఫలం మీద కాకుండా పని పట్ల ప్రయోజనం అంటే, ఈ పని చేస్తే ఇదిగో ఇలా అవుతుంది. ఈ పని చేస్తే అని మనకు తెలుస్తూ ఉంటుంది. అది కనుక్కోకుండా మనం, లేకపోతే ఇలా అవ్వకుండా మనం ఏం పని చేయమండి. అది అవసరం కూడా. పిల్లవాడిని చదివిస్తున్నారు అనంటే ఎందుకు చదివిస్తున్నాము? రేపొద్దునాడు ఉద్యోగం చేసి జీతం పట్టుకొస్తాడని చదివిస్తారా? అలా కాదు. వాడు చక్కగా అభివృద్ధి చెంది వాడి కాళ్ళ మీద వాడు నిలబడతాడు. ఇది తెలుస్తుంది మనకి. ఇది ప్రయోజనమే కదా! కానీ ఫలం నా కోరిక అనుకోండి. వీడు అందరికంటే బాగా సక్సెస్ అయిపోయి బోలెడు డబ్బులు సంపాదించేసి రేపొద్దుట నన్ను ఉద్ధరించేస్తా అనుకుంటే ఇంక దాన్ని ఏం చెప్పలేం. కాబట్టి ఆ చిన్న తేడాలో మనం గుర్తించి జాగ్రత్తగా ఇది నా కర్తవ్యం, ఎందుకు నేను ఎలాగూ వాడిని చదివించాలి, కర్తవ్యం. నాయనా చక్కగా చదువుకో అని చెప్పడం కర్తవ్యం. నువ్వు చదువుకో, చాలా గొప్పగా ఎదుగుతావు, మీ నాన్నలా అవ్వవు, చూడు ఆయన చదువుకోపోవడం వల్ల ఇలా అయిపోయాడు అని నువ్వే చెప్పేస్తూ ఉంటే వాడు వాళ్ళ నాన్నని ఏం గౌరవిస్తాడండి? లేకపోతే చుట్టూ ఉన్న వాళ్ళని, మరుదుల్ని, బావమరుదుల్ని ఎవరినో చూపించి నువ్వు మావయ్యలా అయిపోతావు, చిన్నాన్నలా అయిపోతావు, అలా అవ్వకు. ఇంకొక పెద్దోడు ఎవడో ఉంటాడు, ఇగో వాడికిలా తయారవు. ఇవన్నీ చూడండి కోరికలతో కూడుకున్న మాటలు ఇవన్నీ. వాడు చిన్నప్పటి నుంచే అలా చూసే పెరుగుతాడు. ఎందుకండి అలాంటి మాటలు? కాబట్టి అలా కాకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ప్రయోజనం అంటే ఫలాసక్తి ఉండకూడదు. ప్రయోజనవంతమైన కర్తవ్యంను చేసి ఆ ప్రయోజనాన్ని సమిష్టిలో ఉన్న పరమేశ్వరునకు సమర్పించగలుగుతారా? అలా మనం ఏమన్నా సమర్పించగలుగుతామా? అలా సమర్పిస్తే తప్పనిసరిగా అది ఈశ్వరారాధన అయిపోతుంది. ఏ పనైనా సరే. మీరు ఏ పని చేసినా మనం
చూసుకుని మీరలా సమర్పించగలిగితే కనుక అంటే నేను తప్పనిసరిగా ఇప్పుడు ఒక ఇంజినీర్ ఇల్లు కడుతున్నాడనుకోండి. వాడికి తప్పనిసరిగా జీతం వస్తుంది. ఇల్లంటే బ్రిడ్జో ఏదో కట్టాడు. వాడికి ఎలాగో జీతం నెల జీతం వచ్చేస్తుంది. కానీ దాని మీద కొంచెం అధికమైన లాభం కోసం కొంచెం క్వాలిటీ లేకుండా చేశాడనుకోండి. వెనకాల కమిషన్ కోసం పనిచేశాడనుకోండి. ఇటు జీతము తీసుకున్నాడు. దాని పక్క నుంచి కమిషన్ కూడా తీసుకున్నాడు. ఈ జీతం వంట పడుతుంది. ఎందుకంటే కష్టపడ్డాడు, నెలకు జీతం వచ్చింది. ధర్మమైన తిండి అది. కానీ ఈ అదనంగా వచ్చింది మాత్రం వంట పట్టదు. అనారోగ్యం పాలవుతుంది, దొంగల పాలవుతుంది. దొంగలంటే బయట నుంచి రారండి. ఇంట్లోనే ఒక మనవడో, కొడుకో దొంగ అవుతాడు. దొంగ అవుతాడంటే బయట దోసుకోడు. ఓన్లీ నిన్నే టార్గెట్ చేస్తాడు. ఎవరిని టార్గెట్ చేయడు. మనల్ని ఎంత దోచుకోవాలో అన్ని కబుర్లు చెప్పి ఎలాగలో దోసేసుకుంటాడు. లేదా అల్లుడు రూపంలో వచ్చేస్తాడు. సరిపోతుంది. నువ్వు ఎంత ఇచ్చినా కూతుర్ని ఏడిపిస్తూనే ఉంటాడు. ఏం చెప్తామండి ఇంకా? ఎక్కడో ఏదో తప్పేసింది. ఆ రూట్ తప్పేసింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం బాధపడుతున్నామంటే ఉట్టినే బాధపడమండి. భగవంతుడు పిచ్చివాడు కాదు, వ్యర్థంగా శిక్షించడానికని రామతీర్థుడు చెప్పాడు. వ్యర్థంగా ఎందుకు శిక్షిస్తాడు? సో ఎక్కడో తప్పింది. ఎక్కడో ఎక్స్‌పెక్టేషన్ ఉంది మనకి. అదేదో ఇబ్బంది పెడుతుంది. సో ఇలా మనం గమనిస్తే ఎక్కడికక్కడ జాగ్రత్త పడిపోవచ్చు. ఈ కర్మ ఫలాల్ని కర్మ చేసేటప్పుడు తెలియదు. కర్మ ఫలాలు కోసుకునేటప్పుడు తెలుస్తుంది. చేసేటప్పుడు ఏం తెలుస్తుందండి? ఇప్పుడు గన్నేరు కాయలు బాగున్నాయి కదా అని గన్నేరు చెట్లు వేసుకున్నాం అనుకోండి. కాయలు బాగున్నాయి కదా అని చెప్పి తింటే విషం వస్తుంది. కర్మ చేసేటప్పుడు నైస్‌గా చేసేస్తారు. అది అనుభవించేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది వచ్చేస్తుంది. మన వెనకాల మన పిల్లలు తరతరాలు అనుభవించాల్సి ఉంటుంది. తరతరాలు ఆస్తులు పంచుకుంటున్నారు కదండి. ఆ ఆస్తితో ఆ పాపపు కూడు తింటే వాడు ఆ పాపాన్ని కూడా పంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి గమనించాలి. భర్త ఎంత తీసుకొస్తున్నాడు? అదనంగా ఎందుకు తీసుకొచ్చాడు? ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన తెచ్చేసి కట్టలిచ్చేస్తుంటే మనం జాగ్రత్తగా దాసేసి లోపల పెట్టేయటం అలా కాదండి. పెట్టేసి మళ్ళీ భయంతో ఈ డబ్బంతా ఎక్కడైనా పోతుందేమో, పోకుండా ఉండడానికి 100 పూజలు చేసేయటం ఇది కరెక్ట్ కాదు. లక్ష్మీదేవిని, వినాయకుడిని తప్పించి ఇంకెవరిని పూజించట్లేదు జనం. ఎందుకు? వినాయకుడు విఘ్నం ఇవ్వకుండా ఉంటాడు. లక్ష్మీదేవి డబ్బులు ఇచ్చేస్తూ ఉంటుంది. ఫోటో కూడా అంతే కదండి. లక్ష్మీదేవి ఫోటో అంటే చేతిలోంచి కొండతో ఉంచేస్తుంది బంగారు నాణాలు. ఎక్కడైనా అలా ఉంటుందా లక్ష్మీదేవి? కుండతో బంగారు నాణ్యాలు ఉంచేస్తే ఏం చేసుకుంటాం మనం? ఆ ఫోటో చూస్తే ఆనందంగా ఉంటుంది. అలాంటి ఫోటోలు ఇంటి నిండా పెట్టేసుకోవచ్చు. ఇంటి నిండా శివుడి ఫోటోలు పెడతారా? అస్సలు పెట్టరు. బూడిద రాసుకుని ఏముంటాడు పాములు చుట్టుకుని? శివుడు ఏమిస్తాడండి? ఆ ఫోటోలు ఉండవు. లక్ష్మీదేవి ఇంకా ఇంకా ఈ మధ్య కాలంలో కొత్తగా లక్ష్మీ గణపతి ఫోటోలు. వాళ్ళిద్దరి కాంబినేషన్ ఏంటండి? వేస్తే ఇంకా పార్వతీ గణపతి వేస్తే తల్లి కొడుకులు కాంబినేషన్ పోనీ. ఈ జనాలకి నచ్చుతున్నాయి. జనానికి ఇలాగే నచ్చుతోంది. వాళ్ళు అలాగే ప్రింట్ చేస్తూ ఉంటారు. కాబట్టి గమనించాలి కొంచెం. మన బుద్ధి ఎంత వంకరగా అయిపోతుందో గమనిస్తే తెలుస్తుంది. అలా పెట్టేసుకోను. ఇంటి గృహప్రవేశం అయితే పూర్వం సత్యనారాయణ మూర్తి ఫోటో ఒకటే పెట్టేవారు. ఇప్పుడు అలా కాదు. గృహప్రవేశం అయితే ముందు లక్ష్మీదేవి ఫోటో పెట్టు. ఆ గృహం నుంచి బోల్డు లక్ష్మి వచ్చేయాలి. ఎక్కడికి వచ్చేస్తుందండి? జనులకు తెలియట్లేదు. లక్ష్మీదేవి చాలా పవర్ఫుల్, ఈడ్చి కొడుతుంది. అవి తెలియట్లేదు. కాబట్టి ఈ ఈ యాటిట్యూడ్ ఇదంతా కామన అంటారు. మీరు కామన్ అంటే అవే నాకేం కోరుకుందండి అనకూడదు. సో ఇదంతా కామనలతో ఫలాసక్తితో చేసే పనులు. కాబట్టి మనము ప్రయోజనవంతమైన పని చేయాలి. ఫలాసక్తి లేకుండా
ప్రయోజనవంతమైన కర్తవ్య కర్మను చేసి ఆ ప్రయోజనాన్ని సమిష్టికి అంటే ఇంకా పరమేశ్వరుడికి సమర్పిస్తాము. తన అహంకారం కోసం ఫలాన్ని కోరకూడదు. ఇది ఉపదేశం యొక్క సారము. కాబట్టి కేవలం ఫలాన్ని కోరేవాడు భారస్య వాహీనతు ఛందస్య కర్మ బంధ రూపైన సంసార భారాన్ని మోస్తాడు. కేవలము ఫలాన్ని కోరేవాడు భారస్య వాహీనతు ఛందస్య కర్మ బంధ రూపంలో సంసారాన్ని మోసుకుంటాడు. అలా కోరుకుంటూ కర్మని పెంచుకుంటూ ఆ కర్మ ఫలాల్ని కోసుకుంటూ ఉంటాడు. అదే సంసారం అంటే. కర్తవ్య కర్మను శ్రద్ధగా చేసి ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే దానిలోని సుగంధము ఎలా ఉంటుందంటే నిస్వార్థంగా పని చేసినప్పుడు ఆ సిద్ధిని పొందుతాడు. ఎటువంటి సిద్ధి అంటే, సిద్ధి అంటే మహిమ మ్యాజిక్లు కాదు. భగవంతుడి దగ్గర చేరుకోవడానికి చిన్న అర్హత, చిన్న మార్గం వస్తుంది. ఆ లైన్లోకి వెళ్ళడానికి అర్హత వస్తుంది. మేము ఇప్పుడు ఆ లైన్లోనే ఉన్నామని అంటే అది కరెక్ట్ కాదు. సో భగవంతుడి దగ్గరికి వెళ్ళడం అంటే వైరాగ్యం. అన్ని మరి అవును, మరి అన్ని వదులుకునే వెళ్ళాలి. నేను మరణించేటప్పుడు ఎలా వెళ్తున్నానండి? అన్ని పట్టుకుని పోతున్నానా ఏంటి? భావం ఒక్కటే పట్టుకుపోతున్నాను. మిగతావన్నీ ఇక్కడే ఉంటున్నాయి. ఆ భావం భగవంతుడైతే నువ్వు భగవంతుడి దగ్గర చేరుకుంటావు. ఆ భావం భౌతికత్వం అయితే ఇక్కడే కూర్చుంటావు. కాబట్టి ఆ భావం భగవంతుడు అవ్వాలి. ఏది జీవితాంతం చేస్తావో దాన్నే మోసుకుపోతావు. జీవితాంతం లక్ష్మీదేవిని పూజించు, అలాగే పోతావు. మరి ఎలాగండి అంటే, ఇప్పుడు జీవితాంతం డబ్బునే లెక్క పెడుతూ డబ్బునే పూజించాడు. మళ్ళీ జన్మలో బ్యాంకులో ప్యూన్ కింద పుట్టాడు అనుకోండి, లేకపోతే తిరుపతి వెంకన్న స్వామి దగ్గర ఆ చిల్లర లెక్క పెట్టే చోట పుట్టాడు అనుకోండి, తెల్లారులేస్తే డబ్బు చూస్తూనే ఉంటాడు, లెక్క పెడుతూనే ఉంటాను, కానీ వాడిది కాదు. ఈ భావం మిగిలిపోయింది. మరి అలాగే పుట్టాల్సి ఉంటుంది. కూర్చుని గంటలు లెక్క పెడుతూ ఉంటారు. వాళ్ళ చేతి నిండా డబ్బులే ఉంటాయి, కానీ తన సొంతం కాదు. కాబట్టి ఈ సుగంధము అంటే నిస్వార్థం అనే సుగంధం ఉంటే కనుక సిద్ధి పొందుతాడు. సిద్ధి అంటే మహిమ కాదు, మ్యాజిక్ కాదు, జ్ఞాన నిష్ఠా యోగ్యత. జ్ఞానంతో జీవించగలుగుతాడు. అలాంటి యోగ్యత అన్నారు భగవాన్. భాష్యకారులు గీతా దాంట్లో దాన్నే మోక్షం అన్నారు. జ్ఞాన నిష్ఠే యోగ్యత అన్నారు భగవాన్ రమణ మహర్షి. గీతలో భగవంతుడు ఏం చెప్పాడంటే, నువ్వు ఆ జ్ఞాన నిష్ఠ ఉంటే కనుక అది మోక్షం. తల్లిదండ్రులు పిల్లల్ని పెంచుతున్నారు అనుకోండి, ఎందుకు పెంచుతారు? వాళ్ళు పెద్దయి బాగుపడతారు. వాళ్ళని పెంచితే పెద్దయి మమ్మల్ని బాగా చూసుకుంటాడు అనే యాటిట్యూడ్తో పెంచాడు అనుకోండి, వాడు చూసుకోకపోతే దుఃఖం వస్తుంది. లేదనుకోండి, నా బాధ్యత అయిపోయింది, వాడిని పెంచేశాను, పెళ్లి చేసేసాను, అమ్మాయి చేతిలో పెట్టేశాను, లేకపోతే అబ్బాయి చేతిలో పెట్టేశాను, నాకు ఇంక సంబంధం లేదు, ఇలా ఏమైనా వదలగలుగుతారేమో చూడండి. జీవితాంతం మేము చూసుకోకపోతే ఎవరు చూస్తారండి? చూడటం అంటే ఏంటండి? వాళ్ళకి కావాల్సింది ఏదో సహాయం చేస్తాం. 24 గంటలు నెత్తిమే మోయడం ఎందుకు? కాబట్టి ఎవరైతే తమ కర్తవ్యము అని పిల్లల్ని పెంచుతారో వాళ్ళు ఈజీగా విడుదలైపోగలుగుతారు. మనం అదే విధంగా కర్తవ్య కర్మను కూడా చేయాలి. ఏ పని చేసినా అది నా కర్తవ్యం, నా డ్యూటీ, అంతే, నేను చేసేసాను, అయిపోయింది. అప్పుడు ఆ కర్మ తాలూకా బంధము లేకుండా విడుదలైపోతాడు. అలా మనిషి విడుదలవ్వాలి. ఓకే, అది కామ్యే మతి స్థితి. కోరిక, ఆ మతి అంటే బుద్ధి, దాంట్లో పెట్టుకుంటే అది తినేస్తుంది. అది దాని అర్థమైంది అనుకుంటున్నాను. పద్యం చెప్పండి అమ్మ. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనిష్ఠీయతాం తేనే సస్య విధీయతామపచితిః
కామ్యే మతిస్తజ్జతాం పాపౌఘపరిధూయతాం భవసుఖే దోషో అనుసంధీయతాం ఆత్మేచ్ఛ వ్యవసీయతాం నిజగృహతూర్ణం వినిర్గమ్యతాం.